ఎడపల్లి మండలం జాన్కాంపేట విలేజ్లో మొన్న 30వ తారీఖు నాడు రాత్రి 9:20 సమయంలో దుండగులు వచ్చి శివాలయం స్వయంభూ లింగేశ్వర ఆలయం లోపల అన్ని వస్తువులన్నీ ఇరుముళ్ళు ఇప్పుకుంటా డబ్బులు తీసుకోవడము, పైసలు గల్లబుడ్డి ఇప్పుకునే పైసలు తీసుకోవడము, అన్ని వస్తువులను ఎత్తేసారు, మైక్ సెట్ అవన్నీ. లాస్ట్కు మా చేతిలో మాకు సీసీ ప్రొడక్షన్ మీద చూస్తే పొద్దులచ్చి పంతులు మాకు చెప్పగానే చూస్తే ఏంటంటే మాకు గడ్డపార చేతిలో ఒక మూటలాగా కనిపించింది. వెంబటే ఎడపల్లి పిఎస్కు సీసీ కెమెరాలు రికార్డింగ్ పంపించాం. వాళ్ళు నిన్న మధ్యాహ్నం మాకు దుండగులను పట్టుకొచ్చారు ఇక్కడ చూపించారు. వాళ్ళే అని చెప్పి మేము కన్ఫర్మ్ చెప్తే ఎడపల్లి మండలం తీసుకెళ్ళారు. మేము కంప్లైంట్ కూడా చేయడం జరిగింది. ఒకటేంటంటే ఈ స్వయంభూ లింగేశ్వర ప్రత్యేకత ఏంటంటే గతంలో ఇక్కడ గుడి ఉన్నట్టున్నది. ఎంత పవర్ఫుల్ అంటే మేము శివరాత్రి నాడు మాకు స్వయంభూ కనిపించిండు. ఇప్పుడు అతి తొందరలో ఇంత గుడి నిర్మాణం అవుతుంది. అంత భక్తుల సహకారంతో ఇవ్వలే డొనేషన్లు కానీ ఎమ్మెల్యే ఎంపీల దగ్గర ఇవ్వల దగ్గర కూడా పోలే, కానీ భక్తుల ద్వారా ఇంత డొనేషన్ అవుతుంది. అంత పవర్ఫుల్ ఉంది. మొక్కిన వాళ్ళకి ఖచ్చితంగా పనులు అవుతుంది. ఏ విషయంగా భక్తులు ప్రతి సోమవారం కూడా ఫస్ట్ శివరాత్రి, రెండో శివరాత్రి అయిపోయింది, ప్రతి మూడో శివరాత్రి ప్రతి సోమవారం కంటిన్యూ అప్పటి నుంచి అన్నదాన కార్యక్రమం సుమారు 75 వారాలు కంటిన్యూ నడుస్తుంది. 50 కిలోలు ప్రతి వారం 50-80 దాతలు ఎంత ఇస్తారంట. దాతలు లేనప్పుడు టెంపుల్ నుంచి పెడుతున్నాం, టెంపుల్ నుంచి. కాబట్టి భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో రావాలా. ఈ గుడి నిర్మాణంలో కూడా భాగస్వామ్యం కావాలా. ఇప్పుడు సీసీ కెమెరాలు ఇంకా 2 వేస్తున్నాం. ఎలాంటి భయం లేదు. ఇప్పుడు గుడి అయినా కూడా బాసర పోయేటోళ్ళు ఇక్కడ వస్తే కూడా వాళ్ళకు వసతి వాటర్ బాత్రూమ్స్ అన్ని ఏర్పాటు చేస్తాం. రెండోది ఏంటంటే ఎడపల్లి పోలీస్ శాఖకు మేము హెచ్చరించడం ఏంటంటే ఖచ్చితంగా మీరు ఏదో ఊర్లో రౌండ్ వేసిపోవడం కాదు, ఖచ్చితంగా టెంపుల్ దగ్గర దాకా వచ్చి రౌండ్ వేసిపోవాలని చెప్పేసి మనం ఎందుకంటే మీ బాధ్యత. ఎందుకంటే ఎక్కడో ఒక పోచారం దగ్గర మొన్న తవ్వకాలు తవ్వారు. అసలు ప్రాబ్లం కాకుండా మా భయం స్టార్ట్ అయింది కాబట్టి కొద్దిగా రాత్రి పూట ఖచ్చితంగా పిక్నిక్ ఇక్కడ దాకా పోలీసులు రావాలని చెప్పేసి మేము కోరుచున్నాము. ఆలయం కమిటీ వాళ్ళం. ఓం నమః శివాయ.